శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 18వ రోజు పారాయణము. నారదుడు చెప్పిందంతా విని పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసింది అని కోరగా ఇలా చెప్పసాగారు. కార్తీక వ్రత విధి విధానాలు. శౌచము. అస్మిన్యస్యతు మానస్య యా శుద్ధైకాదశీ భవేత్. కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా దతం ధృతః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టవు కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం. ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని, విష్ణువాలయానికి గాని వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలన్నీ సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం, భగవత్ప్రీతికారాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనమొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు, ఓ రాజా, దిరిసేన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని, తెల్లటి అక్షతలు గాని విష్ణువుకు పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పూలు, బండి గురవింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగును కాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ, నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని, విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి పువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో గాని, దైవ నిర్మిత జలాశయాలలో గాని, నదులలో గాని
సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అందుకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి. అర్ఘ్యమంత్రం: నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ విష్ణు, కార్తీక వ్రత స్నాతుడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నానవిధి: ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరికపప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియా సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణాజ్ఞపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధ్యాది పవిత్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఈ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప అర్ఘ్యమంత్రం: ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయ సహితోహరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితః సర్వాంగేష్వాశ్రిత దేవా పూజితోసిమదర్భయ. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికారకము అయిన
కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. 18వ రోజు నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.